1964లో కమ్యూనిస్టు పార్టీకి కులము, అంబేద్కర్, కమ్యూనిస్టు పార్టీ విధానం పైన ఒక ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్ ఆయన ప్రవేశపెట్టాడు, లేక ఉత్తరం రాశాడు. దానిలోని ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? అది కులం అంబేద్కర్ అని కాదు, కులం అనేటువంటిది మనం తీసుకొని పని చేయాలి అనేటువంటిది ఆ డాక్యుమెంట్ సారాంశం. అంబేద్కర్ ఎట్లాగూ దీంట్లో వస్తారు, ఆయన చేసిందే ముఖ్యమైనటువంటి పని ఇది. కనుక అంబేద్కర్ విషయంలో ఎన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా తప్పుడు అంచనా వేసింది, అదేవిధంగా అంబేద్కర్ కూడా కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఎందుకు తప్పుడు అంచనా వేస్తున్నాడు. అంబేద్కర్ని కూడా ఆయన అంచనా కమ్యూనిస్టుల మీద సరైనటువంటిది కాదు అనేటువంటిది కూడా మోరే గారు అంబేద్కర్ కూడా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీ ఆలోచన కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన చెప్పారు. సో ఆయన మొత్తం సామాజిక ఉద్యమాల్ని చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత, దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్, వాటన్నిటి మీద ఒక నోట్ ఇచ్చాడు. అది కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో దాని మీద చర్చ జరిగింది. తర్వాతనే మనకు బీటీఆర్ గారు రాసిన పుస్తకం కానీ, సంజగిర్ గారు రాసినటువంటి పుస్తకం కానీ దాంట్లో ఈ ఇంపాక్ట్ వల్ల వచ్చాయి. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయినప్పుడు ఈయన సిపిఐ వైపు ఉన్నాడా, సిపిఐ వైపు ఉన్నాడా, సిపిఎం వైపు ఉన్నాడా? ఆ చీలిక యాక్చువల్గా వర్గ స్వభావం అనేటువంటిది ప్రధానమైనటువంటిది కదా. ఇది జాతీయ బూర్జువా వర్గం అనేటువంటిది సిపిఐ చెప్పింది కాదు. జాతీయ బూర్జువా వర్గంతో పాటు భూస్వామ్యాలతో కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత విదేశీ పెట్టుబడి దళారులతో కూడా మమేకమైనటువంటి, విదేశీ పెట్టుబడిదారులతో మమేకమైనటువంటిది ఈ ప్రభుత్వం అని ఉంది. కనుక ఎప్పుడైతే ఇంకా భూస్వామ్యం ఉంది అని చెప్తారో, సామాజిక పోరాటం అంటేనే భూస్వామ్యం ఉండటం అక్కడ, లేకుండా సామాజిక పోరాటం ఎందుకు అవసరమే ఉంటుంది. సో మరి అటువంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి ఆయనకి సిపిఐలో చోటే లేదు కదా, ఈయన సిపిఎంలోనే ఉండాలి. తర్వాత చైనా ఈ ఐడియాతో ఉన్నాడు కనుక చైనా వార్ చేయాల్సింది కాదు అని చెప్పే దాంట్లో కూడా ఉన్నాడు ఈయన. సో అరెస్టును తప్పించుకున్నాడు ఈయన కమ్యూనిస్టుగా. ఈ అరెస్టులను తప్పించుకోవటం కానీ లేక ఇలాంటి విషయాలలో ఎలాంటి నిర్బంధాలకు లేక కష్టాలకు ఆయన గురయ్యిండు, ఆయన కుటుంబం గురైంది? చాలా దుర్మార్గంగా ఆ రోజున్న ప్రభుత్వాలు వ్యవహారం చేశాయి. బ్రిటిష్ పీరియడ్లో ఈయన ఒక సమ్మె సందర్భంగా చాలామందిని అరెస్ట్ చేశారు, ఈయనను కూడా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ములాఖత్ అప్పుడు ఈయన భార్య 4 ఏళ్ల కొడుకు వచ్చి కలవడానికి వస్తే ఆయన సంఖ్యలు వేసుకొని ములాఖత్కు తీసుకొచ్చారు. అంత ఇదిగా ఉండేదన్నమాట నిర్బంధం. ఆ తర్వాత ఈయన పార్టీ ముందు తన సమస్యలన్నీ, ఆర్థిక సమస్యలు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే పార్టీ కాదు, ఆయనకి ఇచ్చే అలవెన్స్ ఏదో ఉంటుంది, అది సరిపోదు. అది అందరి కమ్యూనిస్టులకు ఉండేటువంటి ఓ సమస్య. కొద్దిగా ఇంటి దగ్గర నుంచి వచ్చేవాడికి తప్ప మిగతా వాళ్ళకి అందరికీ ఉండేటువంటి సమస్య. కనుక ఈయన చెప్పుకునేటువంటి వాడు కాదు. సో ఈయన అజ్ఞాతంలో ఉన్నప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడింది. అప్పుడు ఏవో ఆయన సొంత ఇల్లు అంటూ లేదు, అంత గొప్ప నాయకుడైనా సొంత ఇల్లు అనేటువంటిది లేదు. సో కిరాయి కొంపల్లో 5 రూపాయలు 10 రూపాయలు ఇటువంటి దాంట్లో ఉండి గడుపుకునేవాడు. కుటుంబం అంతా ఒక 10x10 గదిలో ఉండి. కిరాయి కట్టలేక ఇంట్లో నుంచి ఆ కిరాయి ఓనర్ గారు బయటకి పంపించారని, తను లేడని, అప్పుడు మోరే గారి భార్య చిన్న పిల్లగాన్ని తీసుకొని మోరు కింద కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇట్లాంటిది కూడా. యాక్చువల్గా అది ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక పిఎఫ్ కాదు, ఒక ఎంప్లాయీ ఇంట్లో ఉన్నాడు ఆయన, సర్దుబాటు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ. అప్పుడు ఏమైందంటే అతనికి రిటైర్ అయిపోయాడు, ఆ ఇల్లు వాపస్ చేస్తే కానీ పెన్షన్ రాదు, కనుక ఆ ఇల్లు వదిలి బయటకు రావాల్సింది. ఇంకో సందర్భంలోనేమో ఈయన అజ్ఞాతంలో ఉన్నాడు, ఆ ఇంటి కిరాయి కట్టలేదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే బెయిలీఫ్ వచ్చాడు, వాడు సామాన్ అంతా బయటపడేయించి ఖాళీ. ఆ సందర్భాల్లో వీళ్ళు 2 సార్లు ఈ వంతెన కింద, ఎలిఫెంట్ స్టైన్ వంతెన కింద ఉన్నారు. అక్కడ ఒక భిక్షగాడు వీళ్ళకు బంధువే, అతని దగ్గరకు వెళ్తే అతను ఆ వంతెన కింద ఒక చోట కొద్దిగా స్పేస్ ఏర్పాటు చేసి ఆడ ఉండమని చెప్పాడు. ఈ లోపల అక్కడికి కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, బాంబే సిటీ సెక్రటరీ అటు వెళ్తున్నాడు. ఇంకో ఆయన మోరే భార్య కదా ఇక్కడ ఉంది, ఈమె ఎందుకు ఇక్కడ ఉంది అని వెళ్ళి అడిగాడు.
అడిగితే ఇట్లా అయింది, ఆ, మా భర్త బయటికి వెళ్ళాడు, ఏదైనా దొరుకుతుందేమో అని అన్నాడు. తర్వాత ఆయన వచ్చిన తర్వాత అడిగాడు మోరేన్, నువ్వు ఇంత అయితే నాకు ఎందుకు చెప్పలేదు అంటే, కాదు మీరు ఎన్ని సమస్యలు ఉంటాయి, ఇవన్నీ నేను ఎక్కడ చెప్పాలి అని చెప్పేసాను. అట్లా ఇంకోసారి కూడా అయింది. తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా ఓ 2 రోజుల పాటు తిండి లేదు వాళ్ళకి. ఆ దశలో బీటీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పరామర్శిద్దామని, ఎట్లా ఉన్నారో అని తెలుసు. అప్పటికి ఆయనకు తెలిసింది ఏంటంటే 2 రోజుల నుంచి అన్నం తినలేదు. వెంటనే ఆయన 2 ప్లేట్ల అన్నము 2 ప్లేట్ల పప్పుకు కింద ఇరానీ హోటల్ అలాంటి ఉంటే ఆదర్శ కమ్యూనిస్టులు ఇచ్చి ఈనాడు మనం ఏమైనా ఊహించవచ్చా అండి? ఊహించవచ్చు కదా. లేకపోతే ఇప్పుడు హోల్ టైమర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కరప్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉండవచ్చు, కొంతమందికి కుటుంబ ఆస్తులు ఉండవచ్చు, భార్యలు సంపాదించు, కానీ ఏమీ లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజులు కూడా ఉన్నారు కదా. 1969లో కొచ్చిన్లో జరిగినటువంటి సిపిఎం పార్టీ మహాసభకు ఈయన ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా, అప్పటికే ఆరోగ్యం కాస్త బాగాలేదు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా పిలిచి ఆయన యొక్క జీవితాన్ని కార్యక్రమాల్ని బాగా ఆ మహాసభలో కొనియాడారు అని తెలిసింది. అవును, ఆయన చాలా మహాసభలకు ప్రత్యేకం. ఈయన ఈ సోషల్ ఇష్యూస్ మీద పనిచేయాలి అని నోట్ పెట్టాక ఆ పార్టీ ఏం చెప్పిందంటే, పంజాబ్లో జరుగుతున్నటువంటి మహాసభకు మీరు రండి, మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పింది. కానీ అది ఈయనకు అప్పటికే కొంచెం సిక్ అయిపోయిండు, వెళ్ళలేకపోయాడు. అదే సందర్భం కొచ్చిలో జరిగినటువంటి సమావేశానికి ఆ మహాసభకు ఈయన ఫ్యామిలీని అంతా పిలిచారు. పిలిచి రెడ్ ఫ్యామిలీ అని చెప్పారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్ళు. ఆయన తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు వాళ్ళ అబ్బాయి. తర్వాత ఒక ఆయన రచయితగా ఉన్నాడు, ఆయన సాంస్కృతిక రంగంలో పనిచేస్తాడు. వాళ్ళ అమ్మాయి కూడా పార్టీలో పనిచేసింది.